నమస్తే తెలంగాణ పత్రిక వెళ్దాం మనం. ఏంది స్పాన్సర్లు ఏది చాహమల్లా విందులోనే మిస్‌బిహేవ్ అన్నట్టు మహిళలను గౌరవించే గడ్డ మీదే అవమానం అంటూ వీళ్ళు ఈ అందాల పోటీలో జరిగినన్ని రోజులు తెలంగాణలో వివిధ మన పర్యాటక ప్రదేశాలు, మన వారసత్వ కట్టడాలు చూసిన ప్రతి చోటల్లా వీళ్ళు అందాల భామల మీదున్న అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు, రైతుల మీద లేదని వీళ్ళే గగ్గోలు పెట్టి ఇప్పుడు పాపం వీళ్ళని పట్టుకున్నారు. వీళ్ళ దరిద్రం ఏందంటే తెలంగాణలో ఇంకోటి లేదు. ఏదైనా విమర్శిద్దామంటే, ఏదైనా సమస్య గురించి మాట్లాడదామంటే వీళ్ళ దరిద్రానికి ఏం లేకుండా పోయింది. అయితే ఈ తల్లి ఏం మాట్లాడుతా ఉంది ఇక్కడ, మహిళలను గౌరవించే గడ్డ మీదే అవమానమా? మహిళలను ఎట్లా గౌరవించిందంటే వీళ్ళ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఈ తెలంగాణలో మొట్టమొదటి శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు మొట్టమొదటి మంత్రివర్గంలో ఒక మహిళ లేదు. ఇది వీళ్ళ చరిత్ర. వీళ్ళు మహిళల గురించి మాట్లాడతారు, మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడతారు. కన్న బిడ్డే కన్న తండ్రి కన్న బిడ్డను కలిసేటువంటి పరిస్థితి లేదు. ఏదో దొంగచాటుగా లేఖలు రాసుకుంటాను, ఏదో దూరపు ఏదో మారుమూల అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సాధారణ పార్టీ కార్యకర్తలాగా లేఖలు రాసుకునేటువంటి పరిస్థితులు. అది వీళ్ళ ఆడబిడ్డల గౌరవం గురించి మాట్లాడేది. ఏం చెప్తా ఉన్నారు వీళ్ళు, మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలతో ప్రపంచ దేశాల్లో మస్కబర్న తెలంగాణ పరువు. ఆమె ఒక కంటెస్టెంట్, ఆ ఆర్గనైజర్లు వాళ్ళకి మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ జరిగింది, ఆమె తల్లికి ఆరోగ్యం బాగాలేదని ఆర్గనైజర్లు అంటారు. ఆ పాత పద్ధతులు ఏమున్నాయి, ఈ పద్ధతులు నచ్చట్లేదని చెప్పేసి ఆమె అంటే దీనికి తెలంగాణకి ఏం సంబంధం? పోనీ నిజంగా తెలంగాణ పరువు పోయే పరిస్థితి ఉంటే రోడ్డు మీదకి వచ్చి రచ్చరచ్చ చేసి ఇట్లా పరువు తీస్తావు. నువ్వు ఒక తెలంగాణ సిటిజన్గా ఉండి, ఒక తెలంగాణ ఆడబిడ్డవై ఉండి ఏంది దుర్మార్గం? ఆమె వల్ల ఏం పరువు అంటే ఆమె ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని నిందించలే, ఇక్కడ ఉన్నటువంటి పార్టీని కూడా నిందించలే, కేవలం ఆర్గనైజేషన్ను మాత్రమే నిందించింది. ఆ అందాల పోటీ నిర్వహించేటువంటి ఆ ఈవెంట్ ఆర్గనైజర్లను మాత్రము లేదా ఆ మేనేజ్మెంట్ మాత్రమే ప్రశ్నించింది, కానీ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ఇంకో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వ్యక్తిని కానీ ప్రశ్నించలే. కానీ వీళ్ళేమంటారు, తెలంగాణనే ఏదో అన్యాయం జరిగినట్టు, తెలంగాణ పరువు పోయినట్టు. ఇప్పుడు తెలంగాణ పరువు వీళ్ళు తిత్తాలా వాళ్ళు తిత్తాలా? కంటెస్టెంట్కి ఆర్గనైజర్లకు మధ్య జరిగినటువంటి వివాదాన్ని తెలంగాణకి ఎందుకు రాస్తాడు? ఏంది నీచపు దుర్మార్గపు రాజకీయము? ఇంత దిగజారుడు రాజకీయం తెలంగాణలో ఎందుకు? ఏం మాట్లాడాలి? మాట్లాడింది ఒక ఆడబిడ్డ. దీనికి ఏం చేస్తారంట, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ గవర్నమెంట్ ఒక కమిషను ఏదో ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది, త్వరలోనే హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే ఆలేరు గొంగడి సునీత హెచ్ఆర్సీకి పోయి ఫిర్యాదు చేస్తారట. అరే తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వడ్లు కొనేటువంటి పరిస్థితి ఉందా లేదా? మీరు చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండి ప్రజా సమస్యలు ప్రభుత్వాన్ని తీసుకుపోవాలి. ఈ పనికిరాని విషయాలలో మీకు ఎందుకు చెప్పు? అది చిన్న విషయం, చిన్న వివాదం. ఎంత తెలంగాణలో ఇంతకు బిచ్చపు వ్యవహారం అంటే చిల్లర రాజకీయాలు ఏందో ఈ బీఆర్ఎస్కే సాధ్యం. పసలేని వాదనలు, చిల్లర ఆరోపణలు, దీంతో ఏమైనా వస్తుందా? ఆమెకు ఆర్గనైజర్లకు మధ్య జరిగినటువంటి వివాదానికి తెలంగాణకి ఏమైనా సంబంధమా? తెలంగాణకి ఇట్లా అంటగాల్చొచ్చా? తెలంగాణకు ముడిపెట్టచ్చా? వాస్తవానికి వీళ్ళు తెలంగాణకు మేలు చేస్తారా? ఈ రాజకీయాల కోసం తెలంగాణ పరువు తీసేది వీళ్ళ వాళ్ళ? దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరు ఈ తెలంగాణ పరువు తీసేది?